హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నది పులిహోర అండి, చింతపండు పులిహోర పేస్టు. ఇది హాస్టల్లో ఉన్న పిల్లలకైనా ఎవరికైనా మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని పట్టుకెళ్తే చాలా ఈజీగా మనం ఇంటికాడ ఫుడ్డే తినొచ్చండి. ఇది కూడా ఆవు పెట్టి చేశాను, చాలా బాగుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇది రూమ్ టెంపరేచర్లో పెడితే నెల పైనే ఉంటుందండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల 2-3 నెలలు నిల్వ ఉంటుంది. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నారంటే ఎప్పుడైనా పులిహోర తినాలనిపించేటప్పుడు ఇలా కలుపుకొని వేడి అన్నంలో ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు చింతపండు అరగంట ముందు నానబెట్టుకోవాలి. అలాగే ఆవాల పేస్ట్ అండి, 1 స్పూను, 2 స్పూన్ల వరకు నానబెట్టుకుని 1 స్పూన్ అయ్యింది పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 స్పూను సన్నగా తరుక్కున్న అల్లం, 7-8 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు జీడిపప్పు, 1 అరకప్పు పల్లీలు, కారం తగ్గట్టు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు ఇవన్నీ తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నేను తక్కువ వేస్తానండి నెయ్యి, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. పులిహోరలో అయితే ఎక్కువే పడుతుంది. పల్లీలు వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే తక్కువ మంట మీదే ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఆవాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆవ పేస్ట్ వేసిన తర్వాత నూనె అంతా పీల్చుకుని నూనె తక్కువ అనిపిస్తుంది, అలాంటప్పుడు నూనె వేసుకోవచ్చండి. అవి వేసిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పులిహోరకి ఇంగువే చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి పసుపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ తక్కువ అనిపించింది, అందుకని కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పేస్టు వేసుకోవాలి. ఒకసారి వేసుకున్న తర్వాత ఇంకోసారి కూడా చింతపండులో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి చింతపండు పులుసు. అందుకని నేను కాస్త కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి కలిసిన తర్వాత మూత పెట్టి 50% అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. చిన్న మంట మీదే ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి మూత పెట్టి తీసిన తర్వాత ఇంక మూత పెట్టకూడదండి. ఎందుకంటే మూత పెడతాం వల్ల ఆవిరి పడుతుంది కదా, ఆవిరి మళ్ళా పులుసులో పడుతుంది కాబట్టి పులుసు పాడైపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. తడి తగలకుండా చూసుకోవాలి. చూసారా, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకొని నేనైతే కొద్దిగా 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నానండి. నేను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా మిరియాల పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆపేసుకోవచ్చండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు, రూమ్ టెంపరేచర్లో పెడతాను కాబట్టి ఇంకాస్త బాగా దగ్గర చేసుకుంటున్నాను పులుసుని. చూసారా, ఈ విధంగా నూనె సెపరేట్ అయ్యేంత వరకు బాగా దగ్గర పడేంత వరకు బాగా తిప్పుతూ చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలండి. ఇలా తిప్పుతూ ఉండాలి, అడుగడుతూ ఉంటుంది కాబట్టి ఇలా తిప్పుతూ నూనె సెపరేట్ అయ్యేంత వరకు బాగా
కలుపుకోవాలి. అంతేనండి. ఇలా బాగా దగ్గర పడేంత వరకు నూనె సెపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. చూసారా, నూనె ఈ విధంగా సెపరేట్ అవ్వాలి. ఇలా స్టవ్ ఆపేసుకున్న తర్వాత చల్లారనిచ్చి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. రూమ్ టెంపరేచర్లో కూడా ఇది నెల పైనే ఉంటుంది. అందుకని నేను ఇంకాస్త బాగా దగ్గర చేసేసాను. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్